శ్రీ మాత్రే నమ. మీలో ఒక పాత గాయం మళ్లీ తలెత్తబోతోంది. కానీ ఈసారి అది మిమ్మల్ని బలపరుస్తుంది. సింహరాశి వారికి ఈ గురువారం 2 జూలై 2026 నాడు ఒక ప్రత్యేకమైన గ్రహ సంయోగం ఏర్పడింది. ఈరోజు వార అధిపతి గురువు అంటే బృహస్పతి దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి. కానీ అసలు విషయం ఏమిటంటే కేతువు అనే ఛాయాగ్రహం అంటే గతజన్మ కర్మలను సూచించే గ్రహం ఇప్పుడు మీ మొదటి భావంలో అంటే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్థానంలో మగ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మగ నక్షత్రం పితృదేవతల నక్షత్రం. మీ పూర్వీకుల ఆశీస్సులు ఈరోజు మిమ్మల్ని చేరుకుంటాయి. అదే సమయంలో బుధుడు వక్రగతిలో ఉన్నాడు అంటే బుధగ్రహం వెనక్కి నడుస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల పాత సమస్యలు పాత అపార్థాలు మళ్లీ తలెత్తవచ్చు. మీ 12వ భావంలో అంటే ఖర్చులు మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని సూచించే స్థానంలో బుధుడు గురువు శుక్రుడు కలిసి ఉన్నారు. ఇది ధ్యానానికి ఆత్మపరిశీలనకు అద్భుతమైన సమయం. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. బంగారు రంగు ధరిస్తే గ్రహాల అనుకూలత పెరుగుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. ఇది వినడానికి మరియు నేర్చుకోవడానికి అనుకూలమైన నక్షత్రం. ఈరోజు పెద్దల మాటలు శ్రద్ధగా వినండి. ఈరోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:54 నుండి 12:46 వరకు ఉంది. రాహుకాలం అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం మధ్యాహ్నం 1:56 నుండి 3:33 వరకు ఉంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ జన్మ నక్షత్రం ఏదో కామెంట్లో చెప్పండి, మేము సమాధానం ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం బృహస్పతయే నమః అని 3 సార్లు చెప్పండి. గురువారం నాడు ఈ మంత్రం మీకు రక్షణ కవచం అవుతుంది.